నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ స్పెషల్ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఆంధ్రప్రదేశ్ జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు కీలకమైన నియోజకవర్గం కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బరిలోకి దిగగా వైసీపీ నుంచి కేఆర్జే భరత్ పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు 48,006 ఓట్ల మెజారిటీ వచ్చింది. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ముందుగా కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూపిస్తాను. ఇవే ఆ హామీలు. ల్యాండ్ సర్వే చేయిస్తాను అని చెప్పారు. కుప్పంలో శాంతి భద్రతలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను అన్నారు. అలాగే రోడ్లను అభివృద్ధి చేస్తాను అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తానన్నారు. నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచుతామని చెప్పారు. సమగ్ర కుప్పం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కూడా ఒకసారి చూద్దాం. ఇవే ఆ సమస్యలు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ దరఖాస్తుల ఆమోదంలో చాలా జాప్యం జరుగుతుందనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే సంక్షేమ పథకాలపై ఆధారపడ్డ పేదలకు ఈ కారణంగా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. సెగ్మెంట్లో కొన్ని చోట్ల రోడ్లు, డ్రైనేజీలు చాలా అధ్వానంగా ఉన్నాయి. దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయాల్సిన అవసరం ఉంది. ఇవి ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. ఇక చంద్రబాబు నాయుడు పనితీరుకు కుప్పం నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు, ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి చూద్దాం. కుప్పంలో 7 ముఖ్య పరిశ్రమలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇక అభివృద్ధి పనుల పర్యవేక్షణకు కేఏడిఏ పునరుద్ధరణ కూడా జరిగింది. కుప్పానికి హంద్రీ నివా నీటితో ప్రజల్లో పాజిటివిటీ పెరుగుతూ ఉంది. మరి నెగిటివ్గా ఉన్నటువంటి అంశాలు ఏంటో చూద్దాం. నెగిటివ్గా కూడా కొన్ని అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఇవే. కుప్పంలో నేతల మధ్య అంతర్గత విభేదాలు కనబడుతూ ఉన్నాయి. అక్రమ కేసుల తొలగింపులో ఆలస్యం జరుగుతోందని కొంతమంది అంటూ ఉన్నారు. గతంలో దాడులు చేసిన వారిపై కేసులు నమోదు కాకపోవడం ప్రజల్లో కొంత అసంతృప్తికి కారణమవుతుంది. ఇక అక్రమ గ్రానైట్ దందాకు చెక్ పడడం లేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. మరి చంద్రబాబు పనితీరుకు కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుందని 23.3% మంది అంటుంటే, బాగుంది అని 30% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 36.4% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 3.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 10% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 90% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూడండి. చాలా బాగుందని 23.3% మంది అంటుంటే, బాగుంది అని 26.7% మంది అంటున్నారు. పర్వాలేదు అని 33.3% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 10% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 6.7% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 16% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే, 84% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే, చాలా బాగుందని 13.3% మంది అన్నారు. బాగుందని 10% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 46.7% మంది జనం అన్నారు. బాగాలేదు అని 16.7% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని 13.3% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుందని 20% మంది అన్నారు. బాగుంది అని 16.7% మంది చెప్పారు. పర్వాలేదు అని 40% మంది అన్నారు. బాగాలేదు అని 13.3% మంది అన్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్పారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేశారో చూడండి. చాలా బాగుందని 20% మంది అంటుంటే, బాగుందని 16.7% మంది అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 10% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 13.3% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 30% మంది జనం చెప్తుంటే, కావు అని 13.3% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 40% మంది జనం అంటుంటే, తెలియదు అని 16.7% మంది జనం చెప్తున్నారు.
ఇక ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుంది అని 23.3% మంది జనం అంటుంటే కాదు అని 13.3% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 40% మంది జనం అంటుంటే తెలియదు అని 23.4% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 26.7% మంది జనం అంటుంటే పెరగలేదు అని 23.3% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 33.3% మంది జనం చెప్తుంటే తెలియదు అని 16.7% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుందని 13.3% మంది అంటుంటే రాదు అని 36.7% మంది అంటున్నారు. రావచ్చు అని 16.7% మంది చెప్తుంటే తెలియదు అని 33.3% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 23.3% మంది జనం చెప్తే నారా లోకేష్ అయితే బాగుంటుందని 43.3% మంది జనం అన్నారు. తెలియదు అని 33.4% మంది జనం చెప్పారు. ఇవి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.